అందరికీ నమస్కారం. తిరిగి మీ ముందుకు మళ్ళీ ఈ సమ్మర్ జ్యూస్ రూపంలో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీకు కొన్ని సమ్మర్ జ్యూస్ చూపిస్తున్నాను. చూడండి, వీటికి కావాల్సిన పదార్థాలు ఒక 4 రకాలు చూపిస్తున్నాను. పెరుగండి, కీరా, దోసకాయ, సబ్జ గింజలు, ఉప్పండి, రాక్ సాల్ట్, జీరా పౌడర్, చక్కెర, పుదీనా, నిమ్మకాయలండి, మందార పువ్వు. వీటితో కొన్ని జ్యూసెస్ చూపిస్తున్నాను. ముందుగా చూడండి, ఇవి ఐస్ ముక్కలండి. ఇలా గ్లాసులో వేసుకుంటున్నాను ఐస్ ముక్కలను. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేస్తున్నాను. చూడండి, పల్చటి పెరుగు అండి. వేసవి కాలంలో ఇది చాలా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోకి ఒక చెంచాడు ఉప్పు, చెంచాడు లేదండి, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇందులోకి చక్కెర వేస్తున్నాను. స్వీట్ డ్రింక్ ఇది. ఇందులోకి సబ్జా గింజలు తడిపి పెట్టుకుని సబ్జా గింజలు వేస్తున్నాను. ఇది చూడండి, ఈ సబ్జా గింజలు, పెరుగు మన శరీరంలోనూ వేడిని తగ్గిస్తుంది. ఎండాకాలంలో ఎండ నుంచి మనను కాపాడుతుందండి. ఇది ఒక రకమైన జ్యూస్ అండి. ఇందులో మీకు ఇష్టం ఉంటే కొంచెం ఏదేంటంటే పుదీనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది ఒక రకమైన జ్యూస్ చూపించాను కదండి. ఇది తాగి చూపిస్తాను తర్వాత. ఇది ఒక రకమైన జ్యూస్ రెడీ అండి. 2 రకమైన జ్యూస్ అండి. ఇందులో కూడా ఐస్ ముక్కలు వేసుకుంటున్నాను. కీరా వేస్తున్నానండి. దోసకాయ అండి, కీరా దోసకాయ. ఇదిగోండి, అందులోకి ఇప్పుడు నీళ్లు కలుపుతున్నాను. ఇందులో కొన్ని పుదీనా ఆకులు తెంపి వేస్తున్నాను. చక్కెర వేసుకుంటున్నాను. ఇదిగోండి, 2 చెంచాల చక్కెర వేస్తున్నాను. ఈ పుదీనా, కీరా అండి. కీరా దోసకాయ మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఇంకేంటంటే నీరసాన్ని తగ్గిస్తుంది. మరి ఇంకేంటంటే ఎవరికైతే ఎక్కువ మటుకు ఎండాకాలంలో మూత్రం ఆగకుండా వస్తుంది చూడండి, దాన్ని కూడా కాపాడుతుంది. ఇది 2వ రకం జ్యూస్ అండి. దీన్ని కూడా తాగి చూపిస్తాను. 3వ రకమైన జ్యూస్ అండి. ఇదిగోండి, ఐస్ ముక్కలను మొత్తం వేసేస్తున్నాను. ఇందులో వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒక నిమ్మకాయని పిండిస్తానండి. ఒక గ్లాస్కు సగం కంటే ఎక్కువ నిమ్మకాయ పడుతుందండి. ఈ నిమ్మకాయ రసాన్ని మొత్తంగా ఇందులో వేసేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఇది తులసాకండి, నీళ్ళు దేవునికి నైవేద్యం పెట్టింది. ఇప్పుడు ఇందులో చూడండి, తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇందులో ఇదిగోండి,
ఉప్పు, ఇంకేంటంటే చక్కెర కలుపుతున్నాను. ఇందులో కూడా కొన్ని పుదీనా ఆకులను వేస్తున్నానండి. ఇది నిమ్మకాయ జ్యూస్ అండి. దీన్ని ఎన్నో రకాలుగా మీరు ఇంట్లో చేసి పెట్టుకోవచ్చండి. నిమ్మకాయలను అన్నీ పిండేసి మంచిగా శుభ్రంగా కడిగి ఈ జ్యూస్ను ఫ్రిడ్జ్లో లిక్విడ్ రూపంలో మీరు చేసి పెట్టుకోవచ్చు. మీ పిల్లలకు స్కూల్ నుంచి రాగానే చల్లని పానీయాలతో ఇవ్వచ్చండి. ఇది మూడో రకమైన జ్యూస్. ఇప్పుడు ఈ ఐస్ ముక్కను ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి, నీళ్ళని వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను జీరా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే షుగర్ వేసుకుంటున్నాను. కొంచెంగా నల్లుప్పు వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో మళ్ళీ సబ్జా గింజలు వేస్తున్నానండి. ముందుగా తడిపి పెట్టుకున్న సబ్జా గింజలండి. ఈ జీరా వాటర్ కూడా ఎండాకాలంలో చాలా బాగా పనిచేస్తుంది. మీ శరీరాన్ని మూత్రంలో, ఎవరికైతే మూత్రంలో మంట ఉంటుందో ఆ మంటను తగ్గిస్తుంది. సబ్జా గింజలు శరీరానికి చలవ చేస్తాయండి. ఇదిగోండి, ఇది 4వ రకం జ్యూస్. ఇప్పుడు వీటన్నిటిని మనము ఒక్కసారి చూద్దామండి. ఇప్పుడు ఇంకొక కొత్త రకమైన జ్యూస్ చేస్తున్నాను. 4 అయిపోయినాయి కదండి. ఇదిగోండి, ఇది ముందుగా 2 మందార పువ్వులండి మిక్సీ పట్టి పెట్టుకున్నాను నేను. 2 మందార పువ్వులు. ఇదిగోండి, ఈ మందార పువ్వులు. దీన్ని ఇప్పుడు మీకు ఇదిగోండి ఈ విధంగా వడకట్టుకుంటున్నాను పువ్వులను. ఈ విధంగా మందార పూలను ఈ విధంగా వడకట్టుకొని, ఇదిగోండి, ఇది కనిపిస్తుందండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళను కలుపుతున్నానండి. ఇది ఈ విధంగా నీళ్ళను కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను చక్కెర కాకుండా అండి తేనెను కలుపుకుంటానండి. మీ ఇష్టం అండి, చక్కెర కలుపుకున్నా బాగుంటుంది, కానీ నేను మాత్రం ఇందులో తేనె కలుపుకుంటాను. ఇదిగోండి, 1 చెంచా తేనె కలుపుతున్నాను. ఇది ఈ విధంగా ఈ తేనె కలిపిన తర్వాత ఇందులోకి 1 చెంచా సబ్జా గింజలు వేస్తున్నానండి. గ్లాస్ చాలా చిన్నగా అయిపోయిందండి ఇది. ఈ విధంగా సబ్జా గింజలు వేసి దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం, ఇవన్నిటినీ నేను ఈ వాటర్ని మొత్తం అండి దేవునికి నైవేద్యంగా తులసాకేసి నీళ్ళని పెడతాను దేవునికి, అవిటిని ఉపయోగించాను. ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చూస్తానండి. ఈ బటర్ మిల్క్ జ్యూస్ ఎలా ఉందంటే చల్లగా పుల్లగా తీయగా ఉందండి ఈ బటర్ మిల్క్ జ్యూస్. ఇప్పుడు లెమన్ జ్యూస్ అయితే మీకు అందరికీ తెలిసిందే కదండి. ఈ లెమన్ జ్యూస్ని కూడా తాగి చూస్తున్నాను. పుల్లగా తీయగా పుదీనా ఫ్లేవర్ ఇందులో దిగిందండి, బాగుంది. జీరా వాటర్ అంటే నాకు చాలా ఇష్టమైందండి ఇది. జీరా వాటర్లో సబ్జా గింజలు ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి, ఇది నిజంగా చాలా బాగుందండి ఇది.
ఇది కూడా నాకు ఇష్టమైన డ్రింక్ అండి. ఇది కీరా. ఇలా తాగుతుంటే నోట్లోకి కీర ముక్కలు వస్తుంటాయి చూడు, భలేగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది చూడండి, ఇప్పుడు మందార పువ్వు డ్రింక్. ఇందులో ఫ్లేవర్ తేనె కలపడం వల్ల చాలా బాగుంది. మీరు చూడండి, తేనెకి బదులుగా చక్కెర కలుపుకొని చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న కవిత అండి. మా అమ్మ గురించి. ఒక చిన్న కవిత అమ్మ గురించి. ఓ అమ్మ, అమృతాన్ని కురిపించే అమ్మ, ఆనందంలో అమ్మ, నా సర్వస్వం అమ్మ, నా జీవితానికి పునాది అమ్మ, ఎలా పిలిచినా పలికే నా అమ్మ, ఎన్ని జన్మలు ఎత్తినా నీ రుణం తీర్చుకోలేనా అమ్మ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ను మరి ఆలోచించి బెల్ బటన్ను నొక్కండి. ఆలోచించి నొక్కండి అంటే బెల్ బటన్ను మిస్ చేయకండి. థ్యాంక్ యూ.